ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మార్చి 13వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవ ప్రారంభం కారణంగా ద్వాదశ రాశుల వారు లక్ష్మీ నృసింహస్వామిని ఏ విధమైనటువంటి సేవలతో ఆనందింపు చేయాలో, అనుగ్రహాన్ని పొందాలో ఆ విశేషాలని, దాంతోపాటు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి వాస్తు విశేషాలు ఏమిటో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 17వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణం, 19వ తేదీ తిరుమల శ్రీవారి ప్లవోత్సవ ప్రారంభం, అంటే తెప్ప ఉత్సవం ప్రారంభం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు తమదైనటువంటి వృత్తి విధులని సంపూర్ణంగా తామే పర్యవేక్షించుకుంటూ ప్రతిదీ అనుమానపు దృష్టితోనే ఆలోచించుకుంటూ ఉండాలి తప్ప ఓ విధమైనటువంటి భరోసాతో కానీ వెళ్ళినట్లయితే తప్పక ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తోంది. భరణీ నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఉద్యోగ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి, తమని మరొకరు గమనిస్తున్నారనేటటువంటి జాగ్రత్తతో ఉండాలి తప్ప యథా ఆలాపంగా వ్యవహరించినట్లయితే తప్పక చిక్కు వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధతో ఉండనటువంటి పక్షంలో వైద్యశాలకి వెళ్ళవలసిన అవసరం, దాంతోపాటు ఔషధ సేవ కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండి తీరాలి. 17వ తేదీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ సందర్భంగా ఈ రాశివారు ఈ వారం సమీపమైనటువంటి నృసింహ ఆలయానికి వెళ్లి నమస్కరించుకురావడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అన్ని విషయాల్లోనూ ఆచితూచి స్వయంగా పర్యవేక్షించుకుంటూ ఉండాలి తప్ప యథాలాపంగా ఏ పనుల్ని చేయడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు తమదైనటువంటి వ్యాపారంలో మంచి లాభాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆ వచ్చినటువంటి లాభాన్ని వెంటనే పెట్టుబడిగా మార్చుకోవడం కంటే కొద్ది ఆలోచించి చేసుకోవడం అవసరం. రోహిణీ నక్షత్ర జాతకులకి కుటుంబజనుల సహకారం బాగా ఉన్నటువంటి కారణంగా తాము ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా 10 మంది 10 చేతుల్ని కలిపి తమని ముందుకు నడిపిస్తారు. కాబట్టి పరమ ధైర్యంగా నడుస్తారు ఈ వారం ఈ జాతకులు. మృగశిర నక్షత్ర జాతకులకి ఆస్తి పంపకాలు కానీ, ఇతరమైనటువంటి విషయాలకి సంబంధించిన సమస్యలు కానీ అన్నీ పరిష్కరింపబడిపోయినటువంటి కారణంగా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందకరంగా గడుపుతారు. ఈ వారాన్ని ఏ విధమైనటువంటి అపజయానికి సంబంధించిన సూచనలు లేనే లేవు. 17వ తేదీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా ఈ రాశివారు నృసింహ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం ఉత్తమం ఈ వారమంతా. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల పనిలో ఏమాత్రపు జోక్యాన్ని చేసుకోనే కూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు అనుకోకుండా నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కార్యక్రమాల దాకా వస్తారు. శుభ కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలకి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఆ వెళ్ళినటువంటి ప్రయాణాలు విజయవంతం అవుతాయి, తప్పక సహకరిస్తాయి. పెద్దలతో మంచి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. పునరుసు నక్షత్ర జాతకులకి స్వదేశం నుండి విదేశానికి కానీ, విదేశం నుండి స్వదేశానికి కానీ వచ్చేటటువంటి అవకాశాలు లాభ ఆర్జన కోసం బాగా సహకరిస్తాయి. ఈ వారంలో మొత్తానికి ఈ వారం వీరికి బాగా అనుకూలిస్తుందనే చెప్పాలి. 17వ తేదీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ సందర్భంగా నరసింహునికి ప్రీతిపాత్రమైనటువంటి తులసిమాలని ఆలయానికి సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పోటీ పరీక్షలకి వెళ్లడం ఎంతైనా అవసరం, తప్పక విజయం లభిస్తుంది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునరుసు నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి వృత్తిలో విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగాను
పై అధికారుల సంతృప్తి ఏమాత్రమూ లభించినటువంటి కారణంగానూ మానసికంగా తీవ్రమైనటువంటి దిగులుతో ఈ వారాన్ని గడపవలసి రావచ్చు. ఇది ఈ వారానికి మాత్రమే పరిమితమని గ్రహించుకోగలగాలి. పుష్యమి నక్షత్ర జాతకులకి తమ సంతానం కారణంగా దిగులు ఏర్పడుతుంది. వారికి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా మానసికమైనటువంటి వేదనతో గడుపుతారు ఈ వారాన్ని. ఇది ఈ వారానికి మాత్రమే పరిమితం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి అననుకూలమైనటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో ఆ అనారోగ్య కారణంగా తమ వృత్తికి కానీ ఉద్యోగానికి కానీ తాత్కాలికంగా సెలవు పెట్టవలసినటువంటి అవసరం కూడా రావచ్చు. అంత మాత్రం చేత భయపడవలసిన అవసరం లేదు. ప్రమాదం కానీ మరేమీ కానీ లేనే లేదు. తాత్కాలికమైనటువంటి మానసికమైన ఆవేదన ఉంటుంది. 17వ తేదీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం కారణంగా ప్రహ్లాద చరిత్రని వినండి లేదా వినిపించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థిక సంబంధమైన హామీలని కానీ వాగ్దానాలని కానీ చేయడం సరికాదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు జన్మ అంటే 1లో ఉన్నాడు, శని అర్ధాష్టమం 4లో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు తమ ఆర్థికమైనటువంటి లోటుని స్థితిని స్పష్టంగా కుటుంబ జనం మధ్య అలాగే తమకి సంబంధించినటువంటి యోగ్యులైనటువంటి వారికి తెలియచేయవలసిన అవసరం ఉంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమ కీర్తి ప్రతిష్టలకి గౌరవానికి భంగం కలిగేటటువంటి ఆ పరిస్థితుల గురించి ముఖ్యులైనటువంటి బంధుమిత్రులకి తెలియచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వారి సహకారం లభించేటటువంటి అవకాశం తక్కువ. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తీసుకున్నటువంటి రుణాలు ఎన్నున్నాయో, తీర్చవలసిన రుణాలు ఎంత మాత్రం ఉందో ఆ విషయాన్ని స్పష్టంగా కుటుంబ సభ్యులతోనూ తమకి అనుకూలైనటువంటి వారితోనూ చెప్పుకుని తీరాలి తప్ప గుంభనగా ఉంచనేకూడదు. లేని పక్షంలో కుటుంబంలో అశాంతి చెలరేగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. 17వ తేదీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా ఈ రాశివారు నృసింహ విశేషాలని చదవడం కానీ పిల్లలకి వివరించడం కానీ చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యంగా పొదుపు పాటించడం అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబజనుల సహకారం ఉన్నటువంటి కారణంగా ఎంతటి కార్యమైనా చేయగలవనేటటువంటి మానసికమైన ధీమా కలుగుతుంది. అది ఉండడం చాలా అవసరం. హస్త నక్షత్ర జాతకులు న్యాయవాద వృత్తికి కానీ లేదా వ్యవసాయదారులు కానీ అయినట్లయితే తప్పక తాము పెట్టినటువంటి పెట్టుబడి వెనక్కి రాగలుగుతుందనే ధైర్యం కలుగుతుంది. సంపూర్ణంగా ఆ విధమైన లాభాలని ఆర్జించగలుగుతారు కూడా. చిత్తా నక్షత్ర జాతకులకు మానసికమైనటువంటి అశాంతిని తొలగించుకోగలుగుతారు. దాంతోపాటు ఆర్థికమైనటువంటి పరిపుష్టిని సంపాదించుకోగలుగుతారు. తాము ఎక్కడ రుణాన్ని తీసుకోదలుచుకున్నారో ఆ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రుణాన్ని పొందగలిగిన అవకాశం కూడా బాగా కనిపిస్తోంది ఈ వారంలో ఈ నక్షత్రదారులకి. 17వ తేదీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి తిరుకళ్యాణం కారణంగా నృసింహునికి ప్రియమైన గంధాభిషేకాన్ని చేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొనుగోళ్లని చేయనే కూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులకి తాము ప్రయత్నించినటువంటి ఏ ప్రయత్నము కూడా ముందుకు సాగదు. సరికదా ఇది అవుతుందా కాదా అనేటటువంటి మానసికమైన దిగులు ప్రారంభమవుతుంది. స్వాతి నక్షత్ర జాతకులకి అనేకమైనటువంటి అవకాశాలు వచ్చినా ఏ అవకాశాన్ని తమదిగా చేసుకోవాలి అనేటటువంటి విషయంలో ఆందోళనతోనే ఈ వారమంతా గడుపుతారు. నిశ్చయము నిర్ణయము లేకుండా గడిచిపోతుంది ఈ వారం. విశాఖ నక్షత్ర జాతకులకి బంధుజనుల యొక్క రాక కారణంగాను న్యాయస్థానంలో ఉండేటటువంటి వివాద విషయాల కారణంగాను అగమ్యగోచరంగా పరిస్థితి ఉండి ఏం జరుగుతోందో ఏం జరగబోతోందో తెలియని స్థితిలో ఉండిపోతారు. 17వ తేదీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ సందర్భంగా నృసింహునికి ప్రీతిపాత్రమైనటువంటి గండా దీపాన్ని అంటే ఒకరోజు పూర్తిగా దీపారాధనని ఇంట్లో చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నోటి దురుసుతనాన్ని పూర్తిగా మానుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు అంటే ప్రథమలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు ఆదాయం చక్కగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఆనందాన్ని సౌఖ్యాన్ని అనుభవించలేకుండా గడుపుతారు ఈ వారాన్ని. నిజంగా బాధాకరంగానే ఉన్నప్పటికీ కూడా
తప్పనిసరి పరిస్థితిగా దాన్ని గ్రహించుకోగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులకి వస్తుంది అనేటటువంటి ఎదురుచూపుతోనే ఈ వారం అంతా గడిచిపోవచ్చు. వచ్చినప్పటికీ కూడా తాత్కాలికంగా స్వల్ప పరిమాణంలోనే ఆదాయం లభిస్తుంది తప్ప తాము ఊహించినంతటి స్థితిలో ఆదాయం రాకపోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉండి అనూహ్యమైనటువంటి మార్పులతో సాగుతూ ఉంటుంది. జీవితం ఏ తీరుగా వెడుతుందో అర్థం కాని స్థితిలో ఉండవచ్చు. ఇది ఈ వారానికి మాత్రమే అని గ్రహించుకోగలగాలి. 17వ తేదీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ సందర్భంగా ఈ రాశివారు నృసింహ కళ్యాణాన్ని వీక్షించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయాణాల్లో తగుమాత్రపు జాగ్రత్తని వహించి తీరాలి. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి పని అయినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ పని ఎక్కడ ప్రారంభింపబడిందో అదే స్థితిలో ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ వారంలో. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లుగా తగినటువంటి పత్రాలు వచ్చినప్పటికీ కూడా తాము అనుకున్నటువంటి రుణాన్ని పొందలేకపోతారు, లేదా రుణాన్ని తీర్చలేకపోతారు. తప్పక మాట పడేటటువంటి అవకాశానికి వస్తారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో అశాంతి తాత్కాలికంగా తొలగినప్పటికీ కూడా ఉద్యోగంలో అసంతృప్తి గోచరిస్తూ వేరొక ఉద్యోగాన్ని అధిక వేతనానికి వెడదామనేటటువంటి తాత్కాలికమైన ఊహకి వస్తారు. అది ఏమాత్రమూ సరికాదని గ్రహించుకోగలగాలి. 17వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం అయినటువంటి కారణంగా ఎక్కడైనా ఒక నృసింహస్వామి ఆలయపు కొండ మీద నిద్ర చేయడం శ్రేయస్కరం అవకాశం ఉన్నంతలో. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశ ఏమాత్రమూ సరికాదని ముందుగా తమని తాము సంతృప్తిపరచుకోగలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఇతర వ్యవహారాలు తప్పనిసరిగా నెత్తి మీద పడవచ్చు. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఇతరులవి తమ మీద వచ్చి తాము తప్పక వాటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడి తమ సమయం వృధా కావచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులకి కుటుంబంలో తాత్కాలికంగా ఏర్పడినటువంటి పొరపొచ్చాల కారణంగా రోజంతా వృధా అయ్యేటటువంటి పరిస్థితి దాదాపు 4-5 రోజుల పాటు సాగచ్చు. అంచేత ముందుగానే మేల్కోవడం ఎంతైనా అవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఎప్పుడో తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన వ్యవహారం కానీ, ఎప్పుడో న్యాయస్థానంలో విడిచిపెట్టబడ్డటువంటి సమస్య కానీ తిరిగి మళ్ళీ తెర మీదకి వచ్చి తాత్కాలికమైన అశాంతిని ఏర్పరచవచ్చు. 17వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం అయినటువంటి సందర్భంగా నృసింహస్వామికి ప్రీతిపాత్రులైన లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలని చదువుకుంటూ ఈ రాశివారు ఈ వారాన్ని గడపాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఎంత తక్కువగా మాట్లాడితే అంత విజయము వారిదే ఈ వారంలో. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఉద్యోగపు ఆలోచనని ఏమాత్రమూ చేయనే కూడదు. ఎందరూ సలహా ఇచ్చినప్పటికీ కూడా కాదని నిర్ద్వంద్వంగా చెప్పాలి. శతభిష నక్షత్ర జాతకులు కొనుగోళ్లు అమ్మకాలు విషయంలో తమ స్థిరమైన చరాస్తుల్ని అమ్మడం కానీ లేదా వేరు వాటిని కొనడం కానీ ఈ వారంలో మాత్రం చేయకుండా ఉండడం అవసరం. ఎంత ఒత్తిడి వచ్చినా కాదని చెప్పగలగాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఇతరమైనటువంటి వివాదాల్లో ప్రవేశించడానికి ఏమాత్రం ఇష్టం లేనితనాన్ని దృఢంగా చెప్పగలగాలి. వివాదాల జోలికే వెళ్లకుండా ఉండడం చాలా అవసరం ఈ నక్షత్రం వారికి ఈ వారం. 17వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి తిరుకళ్యాణం సందర్భంగా విష్ణు సహస్రనామాన్ని చదవడం, లక్ష్మీ పూజను చేయించుకోవడం శ్రేయస్కరం. ఈ రాశి వారి ఈ వారం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గడుపుతూ మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ శారీరకమైన శ్రమని మర్చిపోగలుగుతారు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఇతరుల నుండి వచ్చి తీరుతాయి. వాటిని వేటిని కాదని తమదైనటువంటి ఆలోచనని మాత్రమే అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి పక్షంలో ఏ విధమైన అపజయము వారికి లభించదు.
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లోటుని తీర్చుకునేందుకు వీలుగా అనేకమైన పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఏ పరిష్కార మార్గాన్ని తీసుకోకుండా ఈ వారం అంతా గడపడం శ్రేయస్కరం తప్ప రుణాన్ని తీసుకుందామనే ఊహకి రావడం ఏమాత్రమూ సరికాదు ఈ వారానికి మాత్రం. రేవతి నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో వాద వివాదాలు కానీ లేదా సోదరుల మధ్య కలహాలు కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆలోచనల పరిష్కారాన్ని ఈ వారంలో చేపట్టకుండా పై వారానికో పైకో వాయిదా వేసుకున్నట్లయితే ఏ విధమైన అసౌకర్యము మనసుకు కానీ శారీరకమైన శ్రమ కానీ కలగనే కలగదు. ఈ విషయాన్ని మరోమారు గుర్తుంచుకోగలగాలి. 17వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి తిరుకల్యాణ సందర్భంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఎన్ని మార్లు అవకాశమైతే అన్నిసార్లు చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైతే సమీప దేవాలయానికి కానీ లేదా తీర్థయాత్రకి కానీ వెళ్ళడం ఉత్తమం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. ఒక గృహంలో యజమాని ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ ఆయన ఆనందంగా కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అతడు అనుభవించేటువంటి ఆనందతత్వం వర్ణనాతీతం. అనిర్వచనీయమైనటువంటి ఆనందం భోజనాది విషయాలలో మనకు గోచరిస్తుంది. అయితే కొంతమంది ఎంత సంపాదించినప్పటికీ కూడాను భోజనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా విపరీతమైనటువంటి కోపం, ఆవేశం, ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహతో భోజనాలు కానిచ్చేటువంటి తత్వచింతన కూడా ఉంటుంది. ఇది గృహబల రీత్యా కూడాను అనర్థదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే ఇంటిలోని వారు భోజన సమయంలో శాంతి తత్వం కలిగి ఆనందతత్వంతో భోజనం చేయాలి. మనఃపూర్తిగా మెతుకులో కూడాను అమృతాన్ని చవి చూస్తూ భోజనం చేసినట్లయితే అది శరీరానికి వంటబట్టి పుష్టిని, తుష్టిని, ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా. ఇది ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి గృహబల నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్పాలి. అందుకే మనం గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతానంతరం చుట్టాలందరినీ కూడా పిలిచి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ భోజనం తిన్న తర్వాత వాళ్ళంతా కూడా కాళ్ళు కడుక్కొని అన్నదాత సుఖీభవ అనేటువంటి సూత్రాన్ని వాళ్ళు ఆచరిస్తారు. గృహ వాస్తుకి ఈ యొక్క భోజనాలకి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. అందుకే అతిథి దేవో భవ అన్నారు. ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వారికి కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు ఆ భోజనానంతరం ఆయన మీ ఇంటిలో గనక కాళ్ళు గనక కడుక్కున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. అందుకనే ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి నీళ్ళు ఇస్తాం. తరువాత తప్పనిసరిగా ఉండండి, భోజనం చేసి వెళ్ళండి అనేటువంటిది మన సాంప్రదాయ పద్ధతి. మానవ భోజనంలో 3 రకాలైనటువంటి దోషాలు ఉంటాయి అని చెప్పేసి మనకు పెద్దలు వాచించారు. ఈ 3 రకాల దోషాలు ఏమిటి అంటే, ఒకటి జాతి దోషం, రెండవది ఆశ్రయ దోషం, మూడవది నిమిత్త దోషం అని చెప్పేసి. కొన్ని పదార్థాలకి స్వభావ సిద్ధంగా సహజంగా ఉండేటువంటి దోషాన్ని జాతి దోషం అని చెప్పేసి అంటారు. ఇటువంటి దోషపూరితమైనటువంటి పదార్థాల్లో వెల్లుల్లి, ముల్లంగి, నీరుల్లి మొదలైనటువంటి వాటిని మన మహర్షులు చేర్చడం జరిగింది. జాతి దోషం లేకపోయినా అవి ఉంచబడినటువంటి చోటును బట్టి కొన్ని పదార్థాలకు స్థాన దోషం అంటే ఆశ్రయ దోషం అనేటువంటిది కలుగుతుంది. పుల్లటి పదార్థాలను కాంస్య పాత్రలో ఉంచారనుకోండి ఇంట్లో, అది పాడైపోతాయి. భోజన పదార్థాలకు కలిగే ఆశ్రయ దోషం ఇదే
అని చెప్పేసి మనం కూడా గ్రహించాలి. అలాగే పరిశుభ్రమైనటువంటి స్థానంలో ఉంచినటువంటి భోజన పదార్థాలను చాలా చక్కగా కాపాడాలి, మూతలు పెట్టాలి. మూతలు కానీ పెట్టకపోయినట్లయితే ఆ పదార్థాలకు క్రిమికీటకాలు సోకి అశుద్ధం కావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని నిమిత్త దోషం అని చెప్పేసి అంటారు. ఇత్యాది దోషాలు లేకుండా గృహంలోని గృహిణి చాలా చక్కగా నియమాల్ని పాటించటం వాస్తుశాస్త్రంలో గృహబలరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విశేషం. అంతేకాదండి, ఇంట్లో ఇల్లాలు వంట చేసేటప్పుడు పవిత్రవంతమైనటువంటి దైవచింతనా తత్పరతో ఆ యొక్క వంటను తయారు చేయాలి. అందుకే స్త్రీ ఎప్పుడూ కూడాను వంటింట్లో మనస్ఫూర్తిగా మనసు ఆహ్లాదంతో చాలా చక్కగా వంట చేసి పెట్టాలి. తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయటం చాలా ఉత్తమోత్తమమైన పద్ధతి వాస్తుశాస్త్రరీత్యా. తూర్పు తిరిగి దండం పెట్టండి అంటారు చూడండి, అలాగే తూర్పు తిరిగి భోజనం చేయండి అనాలి. తూర్పు తిరిగి భోజనం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, అదృష్టం వస్తుంది, పరమేశ్వరానుగ్రహానికి చక్కటి యోగవంతమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. అందుకే అన్నానికి కూర్చునే ముందు కాళ్ళు గడుక్కొని పరిశుభ్రంగా భాష్యం పట్టు వేసుకొని చక్కగా కూర్చొని భోజనం చేయాలి. దక్షిణ దిక్కుకు ఎదురుగా కూర్చొని భోజనం మాత్రం చేయకూడదు. తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు దక్షిణం వైపు ముఖం పెట్టి కూర్చొని భోజనం చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు దక్షిణం వైపు కూర్చొని భోజనం చేయకూడదు. దక్షిణ దిశ యమస్థానం అంటారు. పితృదేవతల యొక్క ఫోటోలు దక్షిణ దిశలో ఉన్న గోడకు మాత్రమే తగిలిస్తాం. ఉత్తరముఖంగా పూర్తి నిషిద్ధంగా మనకు శాస్త్రాలు చెప్పాయి. ఉత్తరముఖంగా కూర్చొని కూడా భోజనం చేయకూడదు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు: ఒకటి దక్షిణం, రెండవది ఉత్తరం. కూర్చోదగినటువంటి దిశలు తూర్పు, పడమర. ఈ రెండు దిశల్లో కూడా కూర్చొని భోజనం చేయవచ్చు సుమా. వడ్డన చేసేటప్పుడు ఉప్పు, కూరలు, ద్రవ పదార్థాలు, పాయసం, పెరుగు పచ్చడి మొదలైన వాటిని చేతితో తాకరాదు. అన్నం పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మస్వరూపంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు మనం సాధించుకోవటానికి ఇత్యాది నియమాల్ని కనుక మనం పాటించినట్లయితే ఇంటిల్లిపాది కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే మీరు ఎప్పుడైనా సరే కాశీ దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తే అక్కడ అన్నపూర్ణాదేవిని స్మరిస్తూ భోజనం చేస్తారు. ఎంత పవిత్రవంతమైందో. ఈ విధమైనటువంటి ఆచరణ సాధన చేయటం ద్వారా గృహంలో నివసించేటువంటి వారంతా కూడాను ఆనందతత్వంతో విరాజిల్లుతారు. తినేటువంటి వివిధ పదార్థాల ఆచరణీయ విషయాలకి గృహ వాస్తుకి అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టే ఇవి ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పేసి మనవి చేస్తూ మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవన్. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. గురువుకి అధ్యక్షుడు అని పేరు. ధర్మశాస్త్రం తెలియని వాడు ఆధ్యక్షం ఏం వహిస్తాడు? ఆధ్యక్షము అంటే సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది యజుర్వేదం. సభాపతి, సభ రెండూ శివస్వరూపమే. అందులో సభాపతి సభనంతటిని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు?
అక్షి తన కంటి చూపుల చేత నడిపిస్తాడు. ఆయన చూస్తుండగా వికృత చేష్టితములెవడు చెయ్యడు. ఆధ్యక్షం వహించిన వ్యక్తి ఉన్నాడు, ధర్మశాస్త్రం తెలుసున్నవాడు శిక్షిస్తాడు. అందుకని ఆయన కన్నులతో శాసిస్తాడు. అందుకే గురువు అన్ని వేళలా మాట్లాడక్కర్లేదు. గురువుగారు కూర్చుని ఉంటే చాలు. అలా గురువుగారు శిష్యుల వంక చూస్తుంటే ఒక్కొక్కసారి జ్ఞానం అబ్బేస్తుందంతే. జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షి విరూపాక్ష గుహలో ఉండగా అందరూ వెళ్ళి అడిగారు, దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పండి అని. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అలా అడిగేవారు, ఆయన చెప్పేవారు కాదు. ఒక మహాశివరాత్రి నాటి రాత్రి 9 గంటలకు అడిగారు. ఆయన ఇలా శిష్యులందరి వంక చూస్తూ కూర్చున్నారు. అందరూ ఆయన వంక అలాగే చూస్తూ ఉండిపోయారు. తెల్లవారింది, అందరికీ దక్షిణామూర్తి స్తోత్ర భాష్యం వచ్చేసింది. ఆయనేం నోరు విప్పల, మౌన వ్యాఖ్యని మౌన వ్యాఖ్యతోనే చెప్పేశారు. అది గురువు అంటే. కాబట్టి గురువు ఆధ్యక్షం వహిస్తాడు. అధ్యక్ష అంటే కంటి చూపులతో పరిపాలన చేస్తాడు. అధ్యాపకుడు అంటే ఏది చదవాలో అది చదివిస్తాడు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. మీరేం చదువుకున్నారు కాదు, ఏ చదువైనా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేట్టు చేస్తాడు గురువు. అది అధ్యాపకుడు అంటే. ఏది నేర్పినా ఈశ్వరుడి వైపుకి తీసుకెళ్తాడు. అందుకే గురువు వినీతుడు, శిష్యుడు వినేయుడు. మొట్టమొదట వినయం నేర్పుతాడు. అసలు విద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలుసుకొనుట ఒక అర్థం, విద్ అంటే తెలుసుకొనుట. రెండవ అర్థం ఏమిటంటే నాకేమీ తెలియదని తెలుసుకొనుట. ఏమీ తెలియనప్పుడు నాకు తెలియంది ఏమిటంటాడు. సరస్వతీదేవి విషయంలో ఉన్న విశేషం ఏమిటంటే నీకు తెలియదు అన్నాను అనుకోండి, మీకోటి తెలిసి ఏమిటంటాడు. లక్ష్మీ కటాక్షంతో ఉన్న పేచీ ఏమిటంటే మీ దగ్గర చాలా ఉందండి అన్నాను అనుకోండి, అబ్బే వడ్డీకి సరిపోతుందండి అంటాడు. లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు. అది మనిషి నైజం. నాకేం తెలుసండి అనగలగాలంటే చాలా తెలిసి ఉండాలి. కొన్ని తెలుసుకుంటే నాకేం తెలుసురా, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎంతమంది ఋషులు ఎన్ని చదువుకున్నారు, ఎన్ని తెలుసుకున్నారు, ఎన్ని దర్శనాలు, ఎంతమంది మహానుభావులు, ఇక నా జీవితం ఏం సరిపోతుంది అవన్నీ చదవడానికే చాలాది అనుష్ఠానం ఎప్పుడు చేయను, అనుభవంలోకి ఎప్పుడు తెచ్చుకోను. అయ్య బాబోయ్ నాకు ఏం తెలుసండి అంత మాట్లాడకండి, మహాప్రభో నాకు అన్నీ తెలుసు అనకండి, నాకేం తెలియదు అంటాడు. బాగా తెలుసున్నవాడి లక్షణం నాకేమీ తెలియదని వినయంతో ఉండడం. సీతమ్మ తల్లి సుందరకాండలో హనుమని పిలిచి, ఏమయ్యా ఇంతమంది వానరులు వచ్చి ఆ సముద్రం ఒడ్డున ఉండిపోయారు కదా, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు, రేపు రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు వస్తారయ్యా అంది. ఆయన అన్నారు, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతిత్ర వనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా నీకు తెలుసు కదా, రాణివాసంలో ఉన్నటువంటి మహారాణుల దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువులు తమ దగ్గరున్న వాళ్ళల్లో అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాడిని పంపిస్తారు. అమ్మ సుగ్రీవుడు నన్ను పంపించాడంటే నాతో సమానులు నాకన్నా అధికులున్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా అన్నారు. అది వినయం. అందుకే హనుమ పాదములు పట్టుకుంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం అక్పుటత్వంచ హనుమ స్మరణాత్ లభేత్. ఆయన పాదాలు పట్టుకుంటే లభిస్తుంది బుద్ధి, వినయం. అంతటి వినయం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరింతటి మహాపురుషులు, మిమ్మల్ని జగద్గురువు అని సంబోధన చేద్దాం అనుకుంటున్నామన్నారు. అంటే ఆయన అన్నారు, నేను జగద్గురువుని కాకపోవడం ఏమిటి, నేను జగద్గురువునే, మీరు సంబోధించక్కర్లేదు అలాగా, నేను జగద్గురువే. జగద్గురు మహాస్వామి వారు అనక్కర్లేదు. నేను జగద్గురువుని ఎందుకో తెలుసా, జగద్గురు బహువ్రీహి సమావాసం. జగత్తుకి గురువైన వాడు, విశేషణ పూర్వత కర్మధారయ సమావాసం. జగత్తు గురువుగా కలిగిన వాడు, ఈ జగత్తంతా నాకు గురువే. ఇంతమందిని చూసి నేను ఎన్ని నేర్చుకుంటున్నానో, కాబట్టి జగద్గురువుని గాను జగత్తు గురువుగా కలిగిన వాడిని. అది ఆయన వినయం. కాబట్టి గురువు చేత శిక్షింపబడతాడు, ఇంద్రియములు శిక్షింపబడ్డవాడు కాబట్టి శిష్యుడు. గురువు యొక్క పేరెత్తేటప్పటికి ఇంద్రియములు అదుపులోకి రావాలి. ఆయన పేరెత్తిన, ఆయన మూర్తి కనపడిన ఇంద్రియములు చటుక్కున వెనక్కి రావాలంతే. కన్ను చూడకూడదు చూడదు, మనసు స్మరించదు, చెవి వినదు. అమ్మో గురువుగారు, ఆయన పేరు గుర్తొచ్చేటప్పటికి ఉలిక్కి పడతాడు. ఇంద్రియములను శిక్షించుకుని గురువు ముందు కూర్చున్నవాడెవడో, ఇంద్రియములు నిగ్రహించడం శమతమాదులు నేర్చుకున్నవాడెవడో వాడు శిష్యుడు. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. నా అవినయాన్ని తీసేసి వినయాన్ని కటాక్షించు అన్నారు.
మొదట అసలు వినయం నేర్పిన వాడెవరో ఆయన గురువు. అటువంటి గురువు అధ్యాపకుడు, చదువు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు, ఆయనకే ఒక పేరు. ఉపాధ్యాయుడు అంటే లౌకికంగా అర్థం చెప్పాలి అంటే కొంత ద్రవ్యాన్ని జీతంగా తీసుకుని పాఠం చెప్పినవాడు కాదు. ఉపాధ్యాయుడు అంటే ఉపేధ్య, అంటే నాటకీయంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు, కొడుక్కి ఉపనయనం చేసి తండ్రి చెప్తున్నట్టు. ఉపేధ్య తస్మాత్ అధీయత. ఉపేధ్య అంటే వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. తస్మాత్ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అధీయత నేర్చుకో, చదువు ఆ మహానుభావుడి దగ్గర నేర్చుకో అని తండ్రి ఉపనయనం చేసి కొడుకుని ఎవరి దగ్గరికి చేయి చూపించి పంపిస్తున్నాడో నేర్చుకోమని, ఎవరు వేదం చెప్తున్నాడో ఆయన ఉపాధ్యాయుడు ఒక అర్థం. ఇన్ని గురువుకే అర్థాలు. ఇన్ని పేర్లతో పిలవబడేటటువంటి వాడు గురువే. ఆ గురువే అనేకమైనటువంటి క్రియాకలాపముల చేత ఇన్ని పేర్లతో పిలువబడుతుంటాడు. అయితే గురువు శిష్యుడికి ఉపదేశం చేయడానికి ఉండేటటువంటి క్రమానికే ఉపదేశము, దీక్ష అని రెండు పేర్లు. మీరు చూడండి, మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే, ఏదో ఇంటి మీద ఒక పెద్ద నీళ్ల తొట్టు ఉంటుంది, దాని నిండా నీళ్లు ఉంటాయి. మొహం కడుక్కోవడానికి కాసి నీళ్లు కావాలనుకోండి, వెళ్ళి అందులో దూకుతానా, లేకపోతే దానికి అన్నం పెడతానా? ఏదో ఓ గదిలో, ఓ స్నానాల గదిలోనో ఎక్కడో చిన్నది మర ఉంటుంది, దాన్ని ఇలా తిప్పాననుకోండి కాసి నీళ్ళు వస్తాయి. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా, ఎంత లావుగా కావాలంటే అంత లావుగా, అవి పెట్టి మొహం కడుక్కుంటాను. పైన నీళ్లు ఈ సన్నగొట్టం ద్వారా వస్తాయి. భగవంతుని యొక్క అనుగ్రహము గురువు ద్వారా వచ్చేటప్పుడు ఏ క్రమం చేత అందుతుందో దాన్ని దీక్ష అని, ఉపదేశము అని పిలుస్తారు. ఇది అనేక క్రమములలో ఉంటుంది. గురు శిష్య సంబంధంలో అనేక క్రమాల్లో ఇది ప్రకాశిస్తుంది. దీక్ష, ఇందులో మీరు చూడండి, మంత్రోపదేశం చేశారు అంటారు. మంత్రోపదేశం చేయడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి దీక్షాక్రమం. అందులో అన్ని వేళలా ఒకలాగే ఉపదేశం చేస్తారు అని ఉండదు. ఒకటి కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే స్పర్శ దీక్ష. ఇందులో చాలా అద్భుతమైనటువంటి క్రమం ఏమిటంటే, గురువు తన పాదాన్ని శిష్యుడి యొక్క తల మీద ఉంచుతాడు. ఒకానొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్ర భాష్యం చేసిన ఒక మహాపండితుడు ఆయనకి చూపించాడు. ఆయన చదివి చాలా మురిసిపోయి, నీకేం కావాలని అడిగారు. శ్రీవారి పాదం నా తల మీద పెట్టాలన్నాడు. అబ్బో, పెద్ద కోరిక కోరావు, రేపు శుక్రవారం తలస్నానం చేసి కామాక్షి దర్శనం చేసిరా, గాయత్రి చేసి అన్నారు. 10,000 మాటలు గాయత్రి చేసి కామాక్షి దర్శనం చేసుకొచ్చాడు. అప్పుడు మహాస్వామి పాదం పెట్టారు. అలా అనుగ్రహించి ఆ మహానుభావుడు అంతటి విద్వాంసుడు కనుక ఆయన కోరిక తీర్చారు. ఆ స్పర్శక్రమంతో అనుగ్రహించేటటువంటి దాన్ని కుక్కుట దీక్ష అంటారు. కుక్కుటము అంటే కోడి. కోడి గుడ్డు మీద కూర్చుంటుంది. ఎంత అమరికగా కూర్చుంటుందంటే, కోడి చాలా బరువుగా ఉంటుంది. గురువు అంటే బరువు. బరువు అంటే దాని ఉద్దేశం ఎన్ని కిలోలు అని రక్కండి. బరువు అంటే నేను లఘువు అని అర్థం. ఆయన మా గురువు గారండి అన్నాను అనుకోండి, నేను లఘువు గారినండి అని అర్థం. లఘువు అంటే తేలిక, గురువు అంటే బరువు. ఆయన నాకు గురువు అంటే నాకన్నా అన్ని విధాలా ఆయన పెద్దవాడు. వయసులో చిన్నవాడైనా సరే ఆయనకి ఎన్నో తెలుసు. ఆయన ఆచరణ తెలుసున్నవాడు, ధర్మం తెలుసున్నవాడు, అనుష్ఠాన బలం ఉన్నవాడు, ధర్మము చెప్పగలిగినవాడు. అందుకని ఆయన నాకు గురి, ఆయన ఎందున్నది. అందుకని ఆయన నాకు గురువు అంటే నాకన్నా బరువు, నే లఘువు అంటే ఆయనకన్నా చిన్నవాడిని, అనుసరించవలసిన వాడిని. కాబట్టి ఇప్పుడు కోడి బరువుగా ఉంటుంది, గుడ్డులో ఉన్న పిండం చాలా తేలిగ్గా ఉంటుంది. గుడ్డు పెంకు గట్టిగా కూర్చుంటే పగిలిపోతుంది. కానీ కోడిపెట్ట కాళ్ళు ఇలా ఇలా కదుపుతూ వచ్చి మెల్లగా దాని కడుపు వెళ్ళి గుడ్డుకి తగిలేటట్టు రెక్కలు 2 పక్కన పెట్టి ఎప్పుడు కొక్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 కొ తల మీద కూర్చుని తన కడుపు యొక్క వేడి గుడ్డు యొక్క పెంకుకు తగిలి ఆ పెంకు యొక్క వేడి చేత గుడ్డు లోపల ఉన్న పిండము పొదగబడి ప్రాణం పోసుకుంటుంటే ఆ ప్రాణం పోసుకుంటున్నటువంటి పిండము యొక్క వైభవాన్ని స్పర్శ చేత గ్రహిస్తూ ఆ ఆనందంతో కన్నులు 2 ఇలా రెప్పలు మూసి కూర్చుంటుంది. అలా కోడి కూర్చోగా లోపల ఉన్న పిండము పొదగబడి పిల్ల అయి పెంకు పగిలి పైకొస్తుంది. అజ్ఞానంతో ఉన్నటువంటి శిష్యుణ్ణి తన స్పర్శ చేత అనుగ్రహించి మంత్రోపదేశం చేసి మాయా అన్న పెంకు పగలగొట్టి పూర్ణత్వాన్ని పొంది శిష్యుడు భక్తి జ్ఞానములన్న రెక్కలతో ఎగిరిపోయేటట్టు అంతటా నిండిన
పరబ్రహ్మమైన ఆకాశమునందు ప్రయాణం చెయ్యగలిగిన స్థితిని స్పర్శ చేత కల్పించగలిగిన దక్షుడు కుక్కుట దీక్ష అంటే స్పర్శ దీక్షా తత్పరుడైన గురువు. దానికి ప్రతీక గురుమండల రూపిణి అయిన కామాక్షి పరదేవత. అందుకే అమ్మవారు గురుమండల రూపిణిలో స్పర్శ దీక్షకి ప్రతీక. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. అమ్మా నీ శ్రీపాదములను నా తల మీద ఉంచు అంటారు. అది కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష అంటారు. రెండవది నయన దీక్ష, మీనాక్షి. తన చూపుల చేత గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు. ఒకప్పుడు పూరీ శంకరాచార్యుల వారిని అనుగ్రహించారు రమణ మహర్షి. వచ్చి కూర్చుంటే ఒక్కసారి గురువు పరమ ప్రేమతో ఇలా చూస్తాడు, అంతే శిష్యుడికి అర్థం అవుతుంది. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. అమ్మా నీ శ్రీపాదములను నా తల మీద ఉంచు అంటారు. అది కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష అంటారు. రెండవది నయన దీక్ష, మీనాక్షి. తన చూపుల చేత గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు. ఒకప్పుడు పూరీ శంకరాచార్యుల వారిని అనుగ్రహించారు రమణ మహర్షి. వచ్చి కూర్చుంటే ఒక్కసారి గురువు పరమ ప్రేమతో ఇలా చూస్తాడు, అంతే శిష్యుడికి అర్థం అవుతుంది. పాల్ బ్రాంటన్ అని ఒక విదేశీయుడు భగవాన్ రమణుల దగ్గర తత్వం తెలుసుకోవాలి అని వచ్చాడు. వచ్చి చాలా కాలం రోజు వచ్చి కూర్చునేవాడు. రమణులు వచ్చి ఓ సోఫా ఉండేది, అందులో కూర్చునేవాడు. కూర్చుని ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉండేవారు. ఏమీ మాట్లాడేవారు కాదు, మౌనస్వామి. ఎప్పుడో నోరు విప్పేవారు. వెంటనే సూర్యనాగమ్మ గారు రాశారు కాబట్టి ఆ పుస్తకం అందింది. పాల్ బ్రాంటన్ చాలా కాలం ఉండి విసిగిపోయాడు. ఆయన మాట్లాడరు, మనకేం అర్థం కాదు, ఎందుకు వచ్చింది ఇక్కడ, వెళ్ళిపోదామని చెప్పి పెట్టి అంతా సర్దేసి ఇవాళ చెప్పేసి వెళ్ళిపోదాం, నమస్కారం పెట్టి అయ్యా నేను వెళుతున్నానంటారు. ఆయన ఎలాగో అనరు అనరు, మనం వెళ్ళిపోదాం అని వచ్చి కూర్చున్నాడు. రమణులు తీక్షణంగా చూశారు, అంతే. అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయాయి బ్రాంటన్కి. ఇన్ని పుస్తకాలు రాశాడు. భారతీయ తత్వ వైభవము ప్రపంచానికి అంది. ఇవాళ విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా రమణాశ్రమానికి వచ్చి చీరలు కట్టుకొని బొట్టు పెట్టుకొని ఆశ్రమాన్ని తుడుస్తూ ఉంటారు. అది ఒక గురువు. ఆయన తన కంటి చూపుతో పాల్ బ్రాంటన్ అనుగ్రహించారు ఒకప్పుడు. ఎందరో మహాత్ములు కేవలము తమ దృష్టి చేత అనుగ్రహిస్తారు. నాకు జీవశాస్త్రంలో ఏముందో నాకు తెలియదు, కానీ వేదాంత శాస్త్రంలో చెప్పేది ఏమిటి అంటే, ఒక నదిలో చేప గుడ్లు పెట్టినప్పుడు అవి ముందు తేలుతూ వెళ్ళిపోతుంటాయి. చేప ఆ వెనకాతలో ముందరో ఎక్కడో ఉండి, అరే నేను గుడ్లు పెట్టాను, అవి నీటి మీద తేలి పెడుతున్నాయి, అవి పొదగబడి పిల్లలు కావాలి అని ప్రేమతో చూస్తుందిట. అలా చూసినంత మాత్రం చేత పొదగబడతాయి. అలా పొదగబడ్డాయి కాబట్టి అవి మీనాక్షి చూపుల చేత పోషించి ఆత్మశక్తిని, ఆత్మ అనుభవాన్ని ఇవ్వగలిగిన దక్షత కలిగినటువంటి గురువు యొక్క చూపు కనుక నయన దీక్ష అని, ఆ దీక్షని దృష్టి చేత ఇవ్వగలిగిన దీక్ష అని పిలుస్తారు. దానికి గురు మండల రూపిణిగా, చిదేక రసరూపిణిగా నా తల్లి మీనాక్షి పరదేవతా సంకేతం. అలాగే వేరొకటి ఉంటుంది, దాన్ని కమట దీక్ష, దానికి స్మరణ దీక్ష అంటారు. ఎక్కడో ఉంటాడు గురువు, ఉండి పరమ ప్రేమతో శిష్యుణ్ణి స్మరిస్తాడు. నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుడు అనుగ్రహింపబడాలి అని ఒక్కసారి అనుకుంటాడు. శిష్యుడి గురించి ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత శిష్యుడికి అందవలసినటువంటి వైభవం అంతా అందిపోతుంది. అలా తన స్మరణ చేత శిష్యుణ్ణి కాపాడగలడు, శిష్యుణ్ణి ఉద్ధరించగలడు, చూపులతో ఉద్ధరించగలడు. నయన దీక్ష, స్మరణ దీక్ష. తాబేలు గుడ్లు తీసుకొచ్చి ఒడ్డున ఇసుకలో పెట్టేస్తుంది, ఇసుక కప్పేసి వెళ్ళిపోతుంది నీళ్లలోకి. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక్కసారి స్మరిస్తుంది, అయ్యయ్యో ఒడ్డున గుడ్లు పెట్టానే, ఆ ఒడ్డున పెట్టినటువంటి గుడ్లు ఏమయ్యాయో అవి పిల్లలు అవ్వాలి అనుకుంటుందిట. తాబేటి స్మరణల బలం చేత ఆ గుడ్లు పొదగబడి పిల్లలవుతాయి. అందుచేత స్మరణ దీక్ష. గురువుగారు కేవలం ఒకసారి స్మరిస్తారు, స్మరించినంత మాత్రం చేత శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు. శివాజీ మహారాజుకి అహంకారం వచ్చింది అని తెలుసుకున్నాడు మహానుభావుడు సమర్థరామదాస్ గారు. ఒక్కసారి స్మరించాడు శిష్యుణ్ణి.
శివాజీకి నన్ను చూడాలని కోరిక పుట్టాలి అని. అంతే, శివాజీకి గురువుగారిని చూడాలనిపించింది. గబగబా వెళ్ళాడు. శివాజీ రాగానే ఏమీ మాట్లాడలేదు. శివాజీ చాలా బలం ఉన్నవాడివి, నీ రాజ్యాలు ఏర్పాటు చేసావు కదూ, చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు కదూ, ఆ నల్లరాయి బద్దలు కొట్టన్నాడు. ఓ నల్లరాయిని చూపించి వెంటనే శివాజీ మహారాజ్ గురువుగారి ఆజ్ఞ నల్లరాయి బద్దలు కొట్టాడు. దాని లోపల కాసిన నీళ్లుండి అందులో కప్పు ఉంది, కప్ప ఎగిరిపోయింది. తెల్లబోయి శివాజీ అన్నాడు, నల్లరాతిలో నీళ్ళేమిటి, నీళ్లలో కప్ప ఏమిటి అన్నాడు. రాతిలో నీళ్లుంచి నీళ్లలో కప్పనుంచిన వాడే నీలో బలం ఉంచినవాడు శివాజీ, నీది కాదన్నాడు. మహాదేవా, అర్థమైంది గురువుగారు, పొరపాటు పడ్డాను, అహంకరించాను, నన్ను మన్నించండి అన్నాడు. స్మరణల చేత అనుగ్రహిస్తారు గురువులు. దీక్ష, గురువు అనుగ్రహించేటటువంటి విధానములు ఇవన్నీ, ఉపదేశం చేసేటటువంటి విధానములు. అందుకే అంతేవాసిత్వము అని ఒక మాట. అంతేవాసిత్వము అంటే గురువుగారి మనసులో ఉండాలి. గురువుగారి మనసులోకి దేని చేత చేరుతాడు? గురువు చెప్పినట్టు ప్రవర్తించిన కారణం చేత. అస్తమానం గురువుగారి పక్కన నించుని ఆ మహానటుడిలా ప్రవర్తిస్తే కాదు, పక్కన ఉండక్కర్లేదు. ఎక్కడ ఉన్నా ఏ శిష్యుడు ఏం చేస్తున్నాడో ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోలేని అమాయకుడు కాడు గురువు. తెలుసుకుంటాడు. తెలుసుకుని వాడురా నా మాట విని బ్రతుకుతున్నవాడని తెలుసుకుంటాడు. అలా ఎవడి పట్ల గురువు ప్రీతి పొందాడో వాడు అంతేవాసి. గురువుగారి లోపలికి వెళ్ళాడు, అంతేవాసి గురువుగారి పక్కనున్నాడు. ఈ గురువుగారిని విడిచి ఉండలేక ఎప్పుడూ గురువుగారి పక్కనే ఉండి గురువుగారిని సేవిస్తూ ఉంటాడు. అంతేవాసిత్వము అంటారు. ఇది గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి అద్భుతమైన అనుబంధం. శిష్యుడికి గురువు కన్నా గొప్పది ఇక ప్రపంచంలో లేదు. అందుకే శిష్యుడు దేనికి మురిసిపోతాడు అంటే, గురువుగారికి ఈ పని చేశానని మురిసిపోడు, గురువుగారికి ఇది చేశాను మురిసిపోతాడు. గురువుగారికి ఏదో పంచల్చాపు మడత విప్పి కట్టుకోండి అని ఇస్తేనే సంతోషం కాదు శిష్యుడికి. గురువుగారు అలా దిగొస్తూ ఉంటే, గురువుగారు వేసుకోండి చెప్పులు జత ఎదురుగుండా పెడతాడు. అదేమిటా చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారికి ఇస్తున్నాడు. ఆయనకి గురువు కన్నా అధికుడు లేదు. పరమేశ్వర పాదములకు పాదుకలు అమర్చాడు ఆయన. అంతే ఆయన భావన. ఆ భావన చేత పైకెక్కుతాడు. రామచంద్రమూర్తి రామాయణంలో నేర్పాడు లోకానికి. విశ్వామిత్రుడు పిలిచాడు, రామలక్ష్మణులారా అన్నాడు. అని కొంచెం ఏదో గౌరవంగా పిలిచినట్టు అనిపించింది రాముడికి. ఎందుకని? మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు, రాక్షస సంహారం చేశాడు, ఇంద్రాదులు పొగిడారు. ఏమో గర్వం వచ్చిందేమో, మనం పిలిస్తే ఉండండి వస్తున్నాను అంటాడేమో. వచ్చి రాముడు అన్నాడు చేతులు కట్టుకుని, ఇమౌస్మము నిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకి అన్నాడు. గురువుగారు మీరు శాసకులు, మీరు పరబ్రహ్మము, మీరు అలా మర్యాదగా పిలవకూడదు. గురువుగారు కొంచెం ఇది చేసి పెడతావా అనకూడదు. గురువుగారు మీరు శాసనం చెయ్యండి, ఒరే అది చెయ్యి అనండి. మీరు ఏది చెప్పారో అది చేయడమే నా జీవితానికి సార్థక్యం. అంతే తప్ప ఇది చేసి పెడతావా అని అడక్కండి గురువుగారు. మీరు అభ్యర్థించడం ఏమిటి? మీ నుండి అభ్యర్థన నా జీవితమునందు వినకుండెదనుగాక. మీరు శాసనం ఒకటే చెయ్యాలి. అది గురువుని ఉపాసన చేయడం అంటే. గురువు తనకి శాసకుడు, ఆయన ఏం చెప్పాడో అంతే, ఇంకొకటి ఉండదు జీవితంలో. గురువు చెప్పింది చెప్పినట్టు చేసేసిన వాడు ఎవరుంటాడో వాడు ఈశ్వరుణ్ణే పొందుతాడు. గురువు ఎప్పుడూ చెయ్యకూడనిది చెప్పడు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి అనుబంధము అంత అద్భుతంగా ఉంటుంది. ఆచార్యుడు ఎంతటి ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు అంటే, ఆచార్యుడు ప్రార్థన చేసి పరమేశ్వరుణ్ణి శిష్యుడికి అందించగలడు. ఎందుచేత అంటే, పరమేశ్వరుడు ఎవరి మాటకి వశుడైపోతాడు అంటే, పరమభక్తి తత్పరుడైనటువంటి గురువు మాటకి వశపడిపోతాడు. గురువు మాటకి వశపడిపోయి, గురువు గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, తన మాట చేత పరమేశ్వరుణ్ణి పిలవగలడు. ఆ గురువు ఎవరికి వశపడిపోతాడంటే, తనని అనువర్తించేటటువంటి శిష్యుడికి లొంగిపోతాడు. ఇంత పెద్ద ఏనుగు మావటికి లొంగిపోయి తనని కట్టవలసిన ఇనప గొలుసు తానే తీసి అందించినట్టు శిష్యుడంటే అంత వాత్సల్యం. అందుకే లోకంలో ఏ తల్లిదండ్రులైనా తమ ఆస్తిని తమ బిడ్డలకి ఇస్తారు, కన్నబిడ్డలకి. గురువు ఒక్కడే తన ఆస్తిని తన శిష్యులకి ఇస్తాడు తప్ప బిడ్డలకి ఇవ్వడు. గురువుగారి శరీరం పడిపోయిన తర్వాత గురువుగారి ఆస్తి ఎవరికెడుతుంది? ఆయన ఆస్తి రామాయణం, ఆయన ఆస్తి భాగవతం,
ఆయన ఆస్తి భారతం, ఆయన ఆస్తి భక్తి, ఆయన ఆస్తి జ్ఞానం, ఆయన ఆస్తి వైరాగ్యం, ఆయన ఆస్తి ప్రబోధం, ఆయన ఆస్తి అనుష్ఠానం, ఆయన ఆస్తి ధర్మం. ఇవి ఎవరికెడతాయి? యోగ్యుడు కాకపోతే కొడుక్కెళ్ళవు, నమ్ముకుని తిరిగినటువంటి శిష్యుడికి వెళ్ళిపోతాయి. అందుకే తన ఆస్తిని యోగ్యుడైన శిష్యుడికి ఇచ్చేసి కడుపున పుట్టిన వాడికి కూడా ఇవ్వని వాడెవరంటే గురువు ఒక్కడే లోకంలో. మిగిలిన వాళ్ళందరూ మంచివాడు కానివ్వండి, చెడువాడు కానివ్వండి, బిడ్డలకిస్తారు. ఒకవేళ అంతగా ఏ తిరుమల తిరుపతి దేవస్థానానికో రాసినా వీడు ధరించేది ఎలాగో లేదంటే అందుకు ఇచ్చామంటారు. కానీ అందుకు ఇవ్వడు గురువు. తనని అంటి పెట్టుకుని తిరిగాడు కాబట్టి విద్యాప్రదానం చేసేస్తాడు. అటువంటి గురువుతో సమానమైన వాడు ఇక లోకంలో లేడు. అంతటి గొప్ప విద్యని గురువు ఇవ్వగలడు. శిష్యుడికి వశవర్తి అయి పరమేశ్వరుణ్ణి వశం చేసుకుని తిరగగలడు. దానికే యథోక్తకారి అని వైష్ణవ సంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. కాంచీపురంలో విష్ణు పెరుమాళ్ దేవాలయం ఉంది. ఆయన శేషశయనం మీద పడుకుని ఉంటాడు. కులశేఖర యోగి వాహాన్ భక్తం ఘ్రిరేణు పరకాల మితీంద్ర విశ్రాన్ అని గురుస్తోత్రం చేస్తారు వైష్ణవ సంప్రదాయంలో. భక్తిసారులు అని ఆళ్వారుల్లో ఒకరు. ఆ భక్తిసారులు ఆ వైష్ణవ దేవాలయంలో విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండేవారు. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఆయనని ఒక దంపతులు నిరంతరం సేవిస్తూ ఆయన ఆకలి తీర్చడానికి ఒక పాత్రతో ఆవు పాలు తెచ్చి పెట్టేవారు. ఆయన తాగితే తాగేవారు, తాగకపోతే వదిలేసేవారు. లేదా కొద్ది పాలు తాగి వదిలేసేవారు. గురోచ్ఛిష్టం అని చెప్పి ఆ ప్రసాదాన్ని ఆ తల్లిదండ్రులు ఇద్దరు తాగేవారు. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. కణికಣ್ಣన్ అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లాడికి. ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి గురుభక్తి నేర్పారు. వాడు రోజు విష్ణువాలయానికి వెళ్ళడం, గురువు గారిని సేవించడం, అంతే వాడి జీవితం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.